హలో అండి, వెల్కమ్ టు శాలిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటో ఈరోజు తోటకూరతో వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు నేనేం చేస్తున్నానంటే దానికి ముందు మీకు చెప్తాను. ఇప్పుడు రైస్ కడిగి పెట్టేస్తాను. పిల్లలు స్కూల్ టైం అవుతుంది, ఇద్దరు బ్రష్ చేస్తున్నారు. ఇంకా నేను కాయగూరలు ఏం లేదండి ఇప్పుడే అంటే పొద్దున్నే మార్కెట్ ఉండాలి కదా, అందుకే ఉల్లిపాయ టమోటా వేస్తున్నాను. కొంచెం పెరుగన్నం, కొంచెం కర్రీ కట్టి పంపించేస్తాను. ఇంకా ఎగిరిన కొంచెం పెరుగన్నం వేసి పంపిస్తాను. ఈ రెండు కానీ వాళ్ళు స్కూల్కి రెడీ చేయాల్సినవన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేశాను. కాయగూరలు ఏం లేదండి, తోటకూర ఉంది. పప్పు చేసేదాన్ని కానీ తోటకూర పప్పు రేపు చేస్తాను. ఎందుకంటే ఈరోజు తోటకూరతో రెసిపీ చేస్తున్నాను కాబట్టి టిఫిన్ చేస్తున్నాను. దీంతో తోటకూరతోటి టిఫిన్ చేస్తున్నాను. అందుకోసం తోటకూర పప్పు ఎందుకులే అని తోటకూర ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది రేపు తోటకూర పప్పు చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఇదేంటంటే ఈరోజు ఏం తగ్గుతున్నా, ఈరోజు నేను తోటకూరతోటి చపాతీ చేస్తున్నా. గ్రీన్ చపాతీ. అది తోటకూరతోనా అనుకోవచ్చు, అదేదో పాలక్ చపాతి అదేదో చేస్తారు కదా, తోటకూరతోనా అని అనుకోవచ్చు మీరు. కానీ చేస్తాను, చూపిస్తాను, కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూసేసేయండి వ్లాగ్. చూసే ముందు మాత్రం ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా అమ్మాయి వాళ్ళు ఉంటే నాకు మాట్లాడాలంటే ఒక మాట రెండు మాటలు 10 మాటలు అవుతూ ఉంటుంది మా అమ్మాయి వాళ్ళతోటి. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఈ 3 కావాలి. మూడింటిని ఏం చేద్దాం అంటే మిక్సీ గిన్నె తీసుకుంటాను. వెళ్ళండి, టైం అయింది. మిక్సీ గిన్నె తీసుకొని తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది మిక్సీలో తీసుకున్నాం. బాత్రూంలో ఉన్నాడా? సెకండ్ సాటర్డే సండే వచ్చింది కదండి, ఆ 2 days మార్నింగ్ 6 కల్లా లేసి కూర్చున్నారు. ఇప్పుడైతే 7 దాటిన పాపం. అసలు ఏందో మరి యాక్టింగ్ నాకు అర్థం కావట్లా. ఇదిగోండి వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 2 సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఒక చేతితో ఫోను, ఒక చేతితో దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఏంటి బాగానే ఉంది. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. మంచి వాసన అండి, కమ్మటి వాసన వస్తుంది. జీలకర్ర పచ్చిమిరపకాయ వాసన వస్తుంది. ఇది మిగతా ప్రాసెస్ ఏంటంటే గోధుమ పిండిలో వేయాలి. ఇదిగోండి గోధుమ పిండి, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ముందు వాటర్ పోయకుండా దీంతోనే ఎంతవరకు వస్తే అంతవరకు ముందు మిక్స్ చేసుకోవాలి. పిల్లలు జామ్ వేసుకొని తినేస్తారు అన్నమాట. వాటర్ పోయిలా నేను ఇంకా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా స్మూత్గా బాగుంటుంది. ఆయిల్ పోసుకోవాలి లాస్ట్లో. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను. చపాతీలు వేసుకోవడమే. మా పిల్లలకి టైం కూడా అయిపోయింది. నేను అన్నీ ఇట్లాగే మార్నింగ్ టైం పిచ్చి పిచ్చికి పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి వేసాను. నెక్స్ట్ టైం అయిపోయింది. క్యారేజీకి అట్లా జల్లేలా, వాళ్ళు టిఫిన్ చేయలేదు. 1/2 hour కూడా లేదు. ఇంకా అన్ని బాధలు ఉంటాయండి. మార్నింగ్ వీడియో షూట్ చేసుకుంటా, పిల్లలు రెడీ చేసుకుంటా. మా వారు ఉన్నారు కాబట్టి చపాతీ అనేది నేను పెట్టుకున్నా. లేకపోతే అసలు నేను నా వల్ల కాదు ఇద్దరిని రెడీ చేయాలంటే.
అరే అరవ మాకండి. ప్రేయర్ చేసుకుంటున్నారండి ఇద్దరు. మా జెస్సీ కలిసి ప్రేయర్ చేస్తుంది. కర్రీ అయిపోయింది. మా చిన్నమ్మాయి కర్రీ కావాలంటే మార్నింగ్ ఏ టిఫిన్ చేసినా దాంట్లోకి కర్రీ కావాలని ఏడ్చిద్ది. నేను ఏ చేస్తే అది వేడిగా తింటుంది. వాళ్ళకి ఎందుకంటే చిన్న చిన్న వేస్తున్నాను చపాతీలు. వాళ్ళకి చిన్న చపాతీలు చిన్న దోశలు అంటే చాలా ఇష్టం. మమ్మీ చేసిన చండాలం ఉందని చెప్తారు డాడీ. అంతే కదా? బాగుందా? బాగలేదని చెప్పండి. బాగలేదని చెప్పండి. ఎలా ఉంది? నచ్చిందా? ఈవినింగ్ కూడా చేసి పెడితే తింటారా? స్కూల్ నుంచి వచ్చాక ఈ పిల్ల కూరలు పిచ్చి. చిన్న చిన్న చపాతీలు అంటండి మా వారు. ఆయన కూడా పిల్లలతోటి చిన్న దోశలు చిన్న పూరి చిన్న చపాతీ అని ఏడుస్తాడు చిన్న పిల్లోళ్ళలాగా. నన్ను సంపుకు తింటారండి కలిసి. చిన్న పిల్లోడివి నువ్వు. ఎవరి చేతన్నా చెప్పించు, కామెంట్లో చెప్పమని చెప్పు. నేను చిన్నపిల్లోడిని, నేను చెప్తున్నాగా. 8 అయింది టైం. ½ టైమే లేకుండా అయిపోతుంది. ఎంత చేయాలన్నాను కుదరట్లేదు. ఎలా ఉందో ఏమో టేస్ట్ కూడా చేయలేను. తింటున్నారు. జెస్సీ కూర బాగానే ఉందా? మిస్సి నువ్వు కూడా కర్రీ వేసుకోవచ్చుగా. అయిపోయినాయి ఇంకా. ఇదొకటి వేసేస్తే వాళ్ళ వరకు అయిపోయినట్టే. చిన్న చపాతీగా తింటారు నాకు తెలీదు, కానీ వేసి పెట్టా. మమ్మీ చపాతీ అంటారు కదా. మళ్ళీ వచ్చి వేయలేను, అందుకే వాళ్ళ వరకు చిన్న చిన్నవి 3 వేసాను. సరిపోయింది. 3 వేసా. గ్రీన్ చపాతీ. మా ఆయనకి బాగా నిద్ర ఇంకా సరిపోనట్టుంది. ఇద్దరు చపాతీలు వేసుకుంటున్నారు. జస్ట్ ఆయనకి బీపీ పెరిగిపోతుంది. రోజు నేను పడట్లేదా అండి? రోజు పడితే నీ ఫీలింగ్ ఎలా ఉంది పిల్లలతోటి మార్నింగ్? నీ ఫీలింగ్ ఎలా ఉంది మార్నింగ్ పిల్లలతోటి? బాగుందిలే నీకు. ఇంకా వీళ్ళ వరకు అయిపోయిందండి. గ్యాస్ ఆపేసి నేను వెళ్ళి క్యారేజ్ కట్టేస్తా వాళ్ళు తినేసరికి. ఇంకా చూసారు కదా వీడియోని పూర్తిగా. ఈరోజు నేను చేసిన గ్రీన్ చపాతీ ఎలా ఉందో ప్లీజ్ అండి వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ఇంకా పిల్లలు రెడీ అయ్యి వెళ్ళిపోతారు. తర్వాత నా పని అంతా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 10:30కి మార్నింగ్ 10:30కి నా లైవ్ ఉంటుంది. ప్లీజ్ అందరు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఐ లవ్ యూ.